హాయరప్ప 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 ఓ గడ్డెతేన చడిది గడ్డీరెతేన చడిది గడ్డెతేన చడిది గడ్డీరెతేన చడిది కడి ఎద్ది తట్టు ఉత్తు తప్పు చెడుది బోల తారార కంజరి కలాల్ కరిది బోల తారార కంజరి కలాల్ కరిది బోల తారార హాయరప్ప 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 अभी ओ मिठे मिठे बोला काल जैनु खिचड़ी मिठे मिठे बोला काल जैनु खिचड़ी आशिका दे दिल विच जावे रचदी बोलो तारारा कंजरी कलाल करदी बोलो तारारा कंजरी कलाल करदी बोलो तारारा हायरप्प 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 thank you अभी गारू अभिनव ऑर्गेनाइजर अभिनव हाट श्रृंगार लाके गई जड्डो मेले बिच हाट श्रृंगार लाके गई जड्डो मेले बिच पानी अड्डी हट्टी बिच जाके वध गई बोलो तारारा कंजरी कलाल कर दी बोलो तारारा कंजरी कलाल कर दी बोलो तारारा हायरप्प 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 ओ गड्डतेन चढ़दी गड्डीरतेन चढ़दी गड्डतेन चढ़दी गड्डीरतेन चढ़दी चाड़ी एदी तत्तु उट्टु तप्पु चढ़दी बोला तारारा कंजरी कलाल करदी बोला तारारा कंजरी कलाल करदी बोला तारारा हायरप्प 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 ఈవెంట్ ఆర్గనైజర్ అభినవ్ గారు స్టేజ్ దగ్గరికి రావాలి ఓకే వేసుకోండి ఒక్కసారి కమ్ ఆన్ తేజస్ థాంక్యూ సింగర్స్ టేక్ రెస్ట్ ఓకేనా ఇంకా ఇక కుర్చీలు జాగ్రత్త ఇరిగిపోవద్దు మళ్ళీ రేపు కట్టాల్సింది మీరే వాటికి ఓకే ఈరోజు 31st సందర్భంగా సతీష్ గారు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెట్టి ₹1,00,000 ప్రైజ్ మనిస్తున్నారు మరి ₹1,00,000 గెలుచుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు అండ్ ఫ్యామిలీ గట్టిగా చప్పట్లు కమ్ ఆన్ బేబీ గట్టిగా లెట్స్ వెల్కమ్ నరేష్ గారు అండ్ ఓకే ఒక్క నిమిషం అమ్మా నేను క్లియర్ గా చెప్పా అవును ఇది భార్యాభర్తల కార్యక్రమం అని అవును మరి అక్క తమ్ముళ్ళు వచ్చారు అక్క తమ్ముళ్ళు ఎవర్రా మీ అక్క కాదా షీ ఇస్ మై వైఫ్ అరే ఎలా రా నీలంటోడికి ఇంత అందమైన అమ్మాయిలు ఇస్తారు అంతే కొన్ని ఏ కాలేజ్ తేజస్ కాలేజ్ లో చేసుకుంటే ఇలాగే ఉంటారు కూర్చోండి సార్ హ్యావ్ ఎ సిట్ బేబీ ఏమన్నా బేబీ బేబీ ఆవిడకే నువ్వు బేబీలా ఉన్నావు నీకు ఆవిడ బేబీ సరే కూర్చోండి ఈరోజు ₹1,00,000 మొదటి ప్రశ్న అడుగు మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా రెండు కాదు
మరి మరి అదే అదే అంటే అది చెప్పిందట. డేటింగ్ అంటే డేటింగ్ అంటే సహజీవనం. ఏమే అవు అవు. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాల. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ఏమే అవు అవు. అరే అంతా బాగుంది కానీ మీ ఆవిడ ఇందాక నుంచి ఏదో శ్మశానంలో నక్కడిచినట్టు అవు అంటుందంటరా. అంటే ఇంతకు ముందు శ్మశానంలో పనిచేసేదండి. ఏం చేసేది? డప్పులు కొట్టేది. నువ్వు చిల్లనేరుకునేవాడిని. ఏ ఊర్రా మీది? కరీంనగర్. ఎక్కడుంటారు? తేజస్ కాలేజ్. తేజస్ కాలేజ్. ఓకే, 1,00,000 రూపాయల మూడో ప్రశ్న, మీకెంత మంది పిల్లలు? ఓ 2-3 ఉండే కని వదిలేసాం. ఎక్కడ వదిలేసారు? ఈ కాలేజీలోనే. ఆ అరిచినోళ్ళు? మా పెద్ద కొడుకు. ఆ రెండు అప్పుడు అరిచినాడు? ఆడు చిన్నోడు, ఈ ఫోటోగ్రాఫర్ మధ్యలోడు. ఇంతమంది పిల్లల? ఎస్. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. ఇటుపక్క అరిచారు చాలా మంది. సుబ్బారావులే వాళ్ళందరూ. మీ పక్కింట్లో ఉంటారు. ఎందుకు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అప్పా ఏంట్రా చెత్త నా కొడక. 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు, మీలా డేటింగ్ చేసుకున్న వాళ్ళు అంటే కాదు. ఇప్పుడు నీ 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? కరీంనగర్ బస్ స్టాండ్ తెలుసా? తెలుసు, పక్కనే. ఇల్లు అడుక్కు తిను. పద బేబీ. ఈస్కెట్ కా నన్ను రమ్మన్నది. పద బేబీ. నెక్స్ట్ రాబోతున్న జంట ముసలమ్మకి చెవుడు, ముసలాడు మాట్లాడలేడు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ రంగయ్య. గట్టిగా చెప్పట్లు. అబ్బా ముసలోడు వడ్డు అద్దె ఫంక్షన్ తీసుకొచ్చాడు. ఏవయ్యా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? చిచ్చి 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 అందుకు వచ్చారా? మనం ఎందుకు వచ్చాం? మామూలుగా చెప్పురా. బామ్మగారు, తాతగారు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఏమీ లేదు. మరి ఇదేంటి ఈ వయసులో? ఆరిపోయానికి దీపానికి వెలుగు ఎక్కువ కదా. డాక్టర్లు చెప్పారు 6 నెలల కంటే ఎక్కువ కష్టం అంట. అందుకే ముద్దులు పెడుతున్నాడు. కూర్చోండి బామ్మగారు. బామ్మగారికి కొంచెం చెవుడు అయినా అడుగుదాం. బామ్మగారు ఇంకా అడగలేదు. అందుకే అన్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి మీది లవ్వా? ఏంటి ఈ వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావా? అందం గుట్టే చాలు, ముసల్దాన్ని కూడా వదలవారా నువ్వు? అది కాదు సార్, తాత మీకు మాట్లాడరా. లవ్ మ్యారేజ్ మూసుకోవాలా? ఓకే నువ్వు చెప్పు. ఓకే ఓకే అర్థమైంది. ఏమర్థమైంది? మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆడేమో బలగం సినిమాలో పెండం తినడానికి కాకులు పిలిచాడు ఇలాగా. దానికి ఇంత అర్థం ఉందా? ఉంది. చెప్పు. ఆ కాలంలో లవ్వులు ఎక్కడి నాయనా, అన్ని పెద్దలు కుదిర్చిన సంబంధాలే. రెండో ప్రశ్న, ఏంటి ముసలోడికి చలికాలమా? పోయే కాలం. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంట్రా చెప్పరా బొగ్గిరెడ్డి. అర్థమైంది. ఏమర్థమైంది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకో, ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడు కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు 2-3 ఓపెన్ చేసి పెట్టినాం. గాలాడగా పుట్టుకొని పోతే కంగారు పడకండి, బుక్కు రంధ్రాలు. మీకు ఎంతమంది పిల్లలు? చిచ్చి అరే రేపు పొద్దు ఎవరితో నిన్ను పెళ్లి చేసుకుంటుంది అలా ముద్దులు పెడుతుంటే? ఈయనెవరు చేసుకుంటారు ఫస్ట్. మీకెంతమంది పిల్లలు? ఏమిటి కొట్టానంటే మైకు ఈ చెవి బొక్కలోంచి వెళ్ళి ఆ బొక్కలోంచి వస్తుంది. మరి ఆయకేం చెప్తావు? ఎవరికి? మైకోడికి. చెవుడు అన్నావు, వినిపించదన్నావు, మైక్ అన్నావు. మీకెంతమంది పిల్లలు? నువ్వు ఒక్కడవి చేయగలవు, నేను చేస్తా. బామ్మ చూడు ఎంతమంది పిల్లలు. ఏంటి నీకు పైల్సా? చెప్పరా పోయి. ఆహా ఏమర్థమైంది? ఎంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఆడేమో కరెంట్ పోల్ దగ్గర కుక్క పిల్లలు వెళ్ళాడు. దానికి ఎంత అర్థం ఉందా? ముసలోడు గ్రేట్. ఎంతమంది? 11 మంది పిల్లలా? క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? తేజస్ నైట్ రైడర్స్.
వీళ్ళందరూ తేజస్ మా వాళ్ళే రాత్రిపూట తిరుగుతూ ఉంటారు ఎక్కువ. తేజస్ నైట్ రైడర్స్. ఫిట్నెస్ ఎంపైర్ గారు అంటే మన సతీష్ గారు. ఇంకా చివరి ప్రశ్న, మీ ఇంట్లో ఏం కావాలరా? చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆయన హవా నడుస్తుందా? హవా ఎవరిది చెప్పు. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్, అది కదా? ఇలా అన్న డౌట్ వచ్చి అర్థం కాలే. అప్పా చూసావు కదా. కంగ్రాచులేషన్స్, గట్టిగా చప్పట కొట్టాలి. తేజస్ కాలేజ్ నుంచి మీరు గెలుచుకున్నారు. మీకు 4,000, మీకు 4,000 ఏంటి పింఛన్ డబ్బులు. సతీష్ గారి పేరు చెప్తే సంతకం పెడితే ఇస్తారు ప్రతి నెల. కాదేదో కప్పిస్తాను వచ్చేస్తే అడుగుతానండి. ఏమన్నాడు? మూసుకొని పొమ్మన్నాడా? చివరిగా రాబోతున్న జంట, వీళ్ళకి నిన్ననే పెళ్లి అయింది. ఒకసారి గట్టిగా చప్పట కొట్టాలి. యువ జంట, లెట్స్ వెల్కమ్ నరేష్ గారు, ఫైమా గారు. నాకు సిగ్గేతుంది బేబీ, నువ్వు వెళ్ళు. బేబీ నువ్వు కూర్చో. నువ్వు కూర్చుంటావు, దాని ఒళ్ళో కూర్చోమంటావా? కూర్చో, అక్కడికి వెళ్ళి. నమస్కారం. ఆల్రెడీ నేను బీపీలో ఉన్నా. ఓకే కూర్చో. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజా? ఓసే నీ అమ్మ. ఓరేడి అమ్మ, ఎవరా ఈకో పెట్టాడు? పోలీసు వాళ్ళు ఇక్కడ ఏదో జరిగిందని మొత్తం అందరిని బొక్కలేస్తారు తీసుకెళ్ళి. ఇలా ఎక్కడ దొరికింది? మా ఇంట్లో పని మనిషి. పెళ్ళాన్ని తీసుకురమ్మన్నాను కదరా. యాక్చువల్లీ ఫస్ట్ అది నా పిల్లవే, కాకపోతే ముందు పని మనిషిని పెళ్లి చేసుకున్నావా? నాకు అప్పటికి డౌట్ వచ్చి దీని బట్టలు చూస్తే అమ్మగారి బట్టలు వేసుకుని వచ్చినట్టుంది. కూర్చో. నువ్వు చెప్పు. నేను చెప్తా. భయ్యా ఏమనుకోకుండా నీ చెప్పి అక్కడ పెట్టు. కూర్చో. నమస్కారం. రెండో ప్రశ్న, నీకు కాదండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వాష్రూమ్స్ ఎట్టుంటున్నామ్మా? అటు వాష్రూమ్ వస్తుందా? లేదు. మరి ఎందుకు అరుస్తున్నావు? చెప్పు. దిగిపోద్ది మైకు. కూర్చోడా. ఎవరా నిన్ను పిలిచింది? నువ్వే కదా ఈవెంట్ ఉందన్నా. నమస్కారం. మీకెంతమంది పిల్లలు? దాని మొగుడు ఎవడరా? మరి నన్ను చెప్పంటారు పొట్టి. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? ఇది ఎడిటింగ్ లో తీసేయండి అమ్మా. ఏవే అది ఎవడో ఒకటి తీసి యూట్యూబ్ లో పెడతాడే. డిలీట్ చేయండి అమ్మా. ఒక్క పాపం అది వైరల్ అవుతుంది బయట. కూర్చోండి ఇక్కడ. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? ఆ మైకులో ఉమ్మది పడతాడు, మళ్ళీ డబ్బులు అడుగుతాడు మైకోడు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. ఉత్తమ భార్య భర్తల అవార్డులో మీరు గెలుచుకున్నారు. ఒక్క నిమిషం ఆగండు. మల్లారు ఏంద్ర అది 100 కంచరగాడి నడిచినట్టుంది. ఎట్టారా పెళ్లి చేసుకున్నావు? దాన్ని చూడకుండా చూస్తే చేసుకున్నాడు కదా. ఎవడు చేసుకుంటాడు చూస్తే. మీరు గెలుచుకున్నారు. తేజస్ కాలేజ్ తరపు నుంచి నీకు రెండు చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని బస్ స్టాండ్ లో ఇందాక ఎలా అన్నావు? చెప్పులు పోటీ నుంచి. నీకు నోటితో బాగా ఎక్కువైంది ఫైమా. ఓకే, గట్టిగా చెప్పట్లు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటిదాకా మనం స్కిట్ చేసాం కాబట్టి ఇందాక ఒక పాపను సెలెక్ట్ చేసే అమ్మాయి ఇది. అమ్మాయి ఇందాక ఒక అమ్మాయి నువ్వే దమ్మా. ఒక అమ్మాయి రండి స్టేజ్ మీదకి రావాలి ఫాస్ట్గా. ఒక చిన్న అమ్మాయి ఇందాక చూపించా, ఇందాక మాట్లాడింది నాతో, అక్కడ దాక్కుంటుంది. ఆ అమ్మాయిని తీసుకురా. రా తల్లి, బంగారు తల్లి దా.
స్కిట్ ఏంటంటే నీకు పెళ్లి చూపులు. ఓకే. ఏందే ఓకే? నిజంగా కాదు, ఉత్తునే కూర్చో అక్కడ. నీకు ఒక నాన్నని పరిచయం చేస్తారే నరేష్. నేనే నాన్న. ఏది ఒకసారి వాడిని నాన్న అని పిలు. నాన్న. నేను కదా ఆడు. నాన్న. పప్ప, ఎర్రి పప్ప. వీళ్ళ నాన్న కొండరి పప్ప. రెడీ? అరే సుబ్బిగా. అయ్యారు ఏం చేస్తున్నావు లోపట? లోపల మీరు చేయలేని పని అమ్మగారు నన్ను చేయమన్నారు. ఏంటది? అక్కడ తోరణాలు కట్టాలి, అందుతాయా? అందవు. విషయం ఏంటి? ఇలా పాపకి పెళ్లి చూపులు. ఏ పాప? మన పాప. నీకు నాకు ఎక్కడ పుట్టింది? ఈ పాపకి పెళ్లి చూపులు. అల్లుడు గారు ఎలా ఉంటారు? మిల్క్ బాయ్ లా ఉంటాడు. పాల ప్యాకెట్లు వేసేవాడా? పాల ప్యాకెట్ వేసేవాడు కాదే, మరి మిల్క్ బాయ్ మహేష్ బాబు. పాపా మహేష్ బాబు. ఓకే 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 అంటాడు. పాల ప్యాకెట్లు వేసుకున్నాడు కాదు, హీరో. అమ్మా మనం స్కిట్ వర్క్ అంటున్నావు, నిజంగా ఏం కాదు. ఓకేనా? ఓకే. ఏం టెన్షన్ పడద్దు, మాకు యాక్టింగ్ రాదు. నువ్వు అంత దగ్గర రాకు, నిజంగా టెన్షన్ పడుతుంది. ఓకే. అరే అల్లుడు అమెరికా నుండి వస్తున్నాడు అసలే. ఓకే. అల్లుడు గారు కలరు ప్యూర్ వైట్ మిల్క్, గిల్లితే పాలు వస్తాయి ఇట్లా బుగ్గల్లో. బుగ్గల్లోంచి పాలు వస్తాయంట. పాల ప్యాకెట్ కొనుక్కోకు, డికాషన్ పెట్టాడు బుగ్గలు గిల్లు, టీ అయిపోద్ది. ఓకే నేను వెళ్తున్నా. అరే ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇయ్యాలరా. ఇప్పుడు అల్లుడు గారు కూల్ డ్రింక్ అడిగారు అనుకో, ఏం చేస్తావు? పాప కూల్ డ్రింక్ ఎక్కడ తీసుకొస్తావు? షాప్ లో. కడుపు కన్నా తింటావు, గడి తింటావు, దున్నపోతున్నాయి అలా. బిల్డప్ ఇయ్యాలరా. అడు దున్నపోతుంటే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదే, నిజంగా నీకు నవ్వు వస్తుంది కదా. ఏం చెప్పాలండి? బిల్డప్ ఇయ్యాలి. ఏమంటారు? ఆస్ట్రేలియా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా, సింగపూర్ నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా, అమెరికా నుండి తెచ్చిన ఫ్రిడ్జ్ లో నుండి తెమ్మంటావా అని. పాప మన ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి? ఒకటి. అది కూడా కూలింగ్ లేక ఉల్లిపాయలు పెట్టుకుంటున్నా. అరే బిల్డప్ ఇయ్యాలరా. సరే ఇస్తా. అరే ఒకటి ఉంటే మూడునే అని చెప్పాలి. అరే కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే? కొబ్బరి బొండం ఎంత? 10 రూపాయలు. ఈ బాబు ఇస్తాడు 10 రూపాయలకి. ఎవరు కరీంనగర్లో 10 రూపాయలకి బొండం ఇచ్చేది? 40 రూపాయలు. బిల్డప్ ఇయ్యాలా. ఏమంటావు? ఇంటి ముందున్న 400 ఎకరాల నుండి తెమ్మంటావా, ఇంటి అనుకున్న 500 ఎకరాల నుండి తెమ్మంటావా, ఇంటి పక్కన 700 ఎకరాల నుండి తెమ్మంటావా? చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, తెలిస్తే బొక్కలు వేస్తారు. మన ఇంటి ముందు తేజస్ కాలేజ్ ఉంది, అది మందంటే నమ్ముతారా? లేదు. సరే ఏదో ఒకటి చెప్తాలే. బిల్డప్ ఇయ్యాలా. మహేష్ బాబు. పాప కూర్చోమా, మహేష్ బాబు వచ్చే టైం అయింది. గిల్లితే పాలు వస్తుంది. నాలేసుకునే ఎదవా, పొద్దున్న 6ంటికి రారంటే సాయంత్రం 6ంటికి వస్తాడు రా సైడు. ఎన్నింటికి రావాలరా సున్నాలు వేసుకునేవాడివి? ఆడు సున్నాలు వేసుకునేవాడు కాదు మరి, అడే మహేష్ బాబు. గిల్లితే పాలు వస్తాను ఆడికే. గిల్లితే పాలు వస్తాను డైరెక్ట్ గా బర్రెని తీసుకొచ్చేవారా నువ్వు? వీడు పాలు ఇస్తాడా పిండుకుంటాడా? పాలమ్మేవాడు. అమెరికాలో పాలు అమ్ముతాడా? ఇంతకీ ఈడేవాడు? పనోడు. పనోళ్ళు ఎక్కుండమన్నాడు. వద్దు, ఇందాక ఆ డైలాగ్ కొడతారు మనల్ని బయటికి వెళ్తే. ఇంతగా ఆమె ఎవరు? కూతురు. వాళ్ళ నాన్న క్వార్టర్ వేసి ఉన్నాడు 31st. అసలే ఇంటికి కూడా వెళ్ళవు, కూర్చో. ఓకే. పాపని స్కిట్ వరకు పిలిచాం. అరే అల్లుడు గారి నెల ఇన్కమ్ ఎంతో తెలుసా? 4000. ఏం మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ అంతే ఎత్తున్నారు. అల్లుడు గారి సంవత్సరం ఇన్కమ్ ఎంతో తెలుసా? 1,50,000 అమ్మా. ఏం మాట్లాడుతున్నారా? వీడు పోతే ఇన్సూరెన్స్ డబ్బులు అంతే వస్తాయి. మామా నేను వెళ్ళిపోతా. అమ్మాయిని చూడు, ఇలియానా, నయనతార, మొమెట్ ఖాన్. వాళ్ళ నాన్న ప్రకాష్ రాజ్. కూర్చో. ఓకే. అరే అల్లుడు గారి షూ చూసావా? 1,00,000. మా తేజస్ కాలేజ్ పక్కన సంతలో అమ్మితే 10 రూపాయలు కావడం కొండ్రి. వెనక కారు ఎక్కడ ఉందిరా? అది కుక్కలు కూడా ముట్టరు కానీ రా. ఎందుకు? ఎందుకంటే అది కూర్చో. అల్లుడు గారు కట్టింగ్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి? లండన్. అమ్మా నీ కాబోయే ఆయన లండన్. చూసారా? మీరు వెళ్ళి సెలూన్ షాపులో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు దొడ్లో చేయించుకుంటాడు. దొడ్లో ఏంట్రా? మరి లండన్ అంటే ఇదే మాకు. అది కాదు. అంటే ఏదమ్మా లండన్ అంటే ఏంటి? లండన్ అది కాదు. లండన్ అంటే మేము కూడా వెళ్తాం స్టార్టింగ్ లో. దీనికి పాస్పోర్ట్ కూడా ఉంటుంది. చెంబు. చెంబు కాదురా, పాస్పోర్ట్ అంటే వేరే ఉంటుంది. దీనికి చెంబు ఉంటే సరిపోద్ది, ఫారెన్ వెళ్ళొచ్చు రోజు. మామా నేను వెళ్ళిపోతా. అమ్మాయిని చూడు, ఇలియానా, మొమెట్ ఖాన్, నయనతార. చుచ్చులు. హైదరాబాద్ వెళ్ళవు. ఏమనుకుంటున్నారా? అల్లుడు గారు బాగా ఎండ పడి వచ్చినాడు, కూల్ డ్రింక్ పట్టుకురారా. కూల్ డ్రింక్ అంటే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తీసుకురావాలా? కిచెన్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. అరే మడికింది కానీ ఫ్రిడ్జ్ లో అల్లుడు గారికి తెలియాలంటారా?
మాకు లెట్రిన్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అవునా? గ్యాస్ ఎక్కువ వస్తుంది అక్కడైతే. సరే తీసుకొస్తున్నా. అరే కూల్ డ్రింక్ కాదు కానీ కొబ్బరి బొండం పట్టుకురా. కొబ్బరి బొండం అంటే కరీంనగర్ లో ఉన్న 300 ఎకరాలను తీసుకురావాలా, జగిత్యాలలో ఉన్న 400 ఎకరాలను తీసుకురావాలా, లేకపోతే పత్తిపల్లిలో ఉన్న 300 ఎకరాలను తీసుకురావాలా? మనకి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, అల్లుడు గారు తెలియాలేట్రా. గ్రేట్ మామ నువ్వు. సరే వెళ్తున్నా. అరే కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత అమ్మగారిని పిలుచుకురా. అమ్మగారు అంటే కరెక్ట్ గా చెప్పు. కరీంనగర్ లో ఉన్న అమ్మగారిని పిలిచికి రావాలా, జగిత్యాలలో ఉన్న 2 అమ్మగారిని పిలిచికి రావాలా, రామగుండంలో ఉన్న 3 అమ్మగారిని పిలిచికి రావాలా, గోదావరి ఖండంలో ఉన్న 4 అమ్మగారి. రే పుట్టినా కొడుక, ఇలాంటి చెత్త సంబంధం నాకంట కడతావా? ఎంత ధైర్యం ఉంటే మా అయ్యగారు మొక్క మీద ఉమ్మేస్తావరా? ఇలాంటి తండ్రి ఉన్నందుకు నువ్వే మొక్క మీద ఉమ్మేయాలి. అమ్మా ఇంతసేపు సైలెంట్ గా ఉన్నావు కదనే. అదే ఉయ్యమంటే గట్టి కూసింది ఇది. రే ఇదంతా కాదు, అమ్మాయికి నేను నచ్చానా నచ్చలేదు అడుగు. అమ్మా ఎవ్వరు ప్రోద్బలం లేదు. నచ్చాడా? నచ్చలేదు. ఎందుకు? కదే ఉన్నాడు. నువ్వు దాంతో చెప్పిస్తున్నావు. సరే వాడు ఎలా ఉన్నాడమ్మా? కదే ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు? అమెరికా నుంచి. అమెరికా లండన్. ఎంత ఖర్చు అయింది? 1,00,000. ఫ్రీగా వెళ్ళిపోతావా? ఫ్రీగా వెళ్ళిపోతావా? ఎస్. అమ్మ ఆడ మొక్క మీద కూడా యాక్ట్ పోను. సరే ఇదంతా ఓకే నా షూ. వెనకాల కుక్కలు కూడా పట్టుకెళ్ళాయట. ఉంటే నీ అదృష్టం. తెచ్చిండి వచ్చింది. ఒక్కొక్కసారి గట్టిగా అమ్మా స్కిట్ అయిపోయింది వెళ్ళిపోయి. ఏం పేరు నీ పేరు? ఇందు హాస్తా. ఇందు హాసనకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. గాడ్ బ్లెస్ యూ తల్లి. వెళ్ళు.